వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ శ్రీరామపల్లి గ్రామంలో మనం ఉన్నామండి. ఇక్కడ రైతు చూసుకున్నట్టయితే మినీ స్విమ్మింగ్ పూల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఎలాగా అంటే ఇప్పుడు మన కరీంనగర్లో కానివ్వండి, ఏ సిటీలో కానివ్వండి, ఈ సమ్మర్లో అనేది పిల్లలకు బాగా మంది రష్ అయ్యి ఒకటే స్విమ్మింగ్ పూల్కి చాలామంది బ్యాచ్ల వైజ్గా ఒక 40 మినిట్స్ కానివ్వండి, 45 బ్యాచ్ కానివ్వండి, ఒక 1 అవర్ బ్యాచ్ కానివ్వండి వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తున్నారు. కానీ మనకు పిల్లలకు అది స్విమ్మింగ్ అనేది బాగా సేపు అనేది టైం కేటాయించలేకపోతున్నారు. ఎందుకంటే బాగా రష్ అవ్వడం వల్ల, బ్యాచ్లు బాగా పెట్టడం వల్ల అక్కడ మనకు సరైన స్విమ్మింగ్ స్కిల్స్ అనేది మనకు దొరుకుతలేదు. ఇలాగ ఒక రైతు ఉంటున్న జాగాలో జేసీబీ పెట్టి 8 ఫీట్ల లోతు తీసి ఆ మట్టి అనేది సైడ్కి పోసుకున్నాడండి. పూర్తిగా ఒక కరువు లాగా కంప్లీట్గా దీని మీద పాలిథిన్ కవర్ అనేది ఒక 2 పరదలు, ఒక పరదకు రేట్ వచ్చేసి 12,000, అంటే సైజ్ వచ్చేది 50 x 50 అనేది అమర్చుకున్నాడండి. అలాగే ఇది లోత్ అనేది ఒక స్లేట్ సైజ్ లాగా స్క్వేర్ లాగా తీసుకొని దీనికి ఒక ఎడ్జ్కు ఒక 5 HP మోటార్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ 5 HP మోటార్ ఎలా అనంటే తర్వాత మనకు వాటర్ అనేది కొంచెం కంటామినేట్ కావడం కానీ, లేదంటే ఇక్కడ ప్రకృతి ఏమైనా గాఢ ద్వారా వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ ఇలా కలవడం తర్వాత మనకు కొంచెం ఎలా అంటే మనకి ఇచ్చింగ్ కానివ్వండి, ఏమైనా డిజీజెస్ అంటే వాటర్ ప్రాబ్లమ్, స్కిన్ డిజీజెస్ వస్తాయి. కాబట్టి ఈ వాటర్ అనేది బయట ఎత్తిపోవడం చాలా వరకు మనకి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి నీళ్ళ మోటార్ అంటే ఒక మోటార్ ఏర్పాటు చేసుకుంటే మనకు వాటర్ అనేది త్వరగా ఎత్తిపోసుకోవచ్చు. అలాగే డే బై డే అంటే 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే మనకు చాలా బాగా వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఎలాంటి డిజీజెస్ రావు. అలాగే దీనికి స్విమ్మింగ్ పూల్ టోటల్ కాస్ట్ వచ్చేసి 45,000 దాకా అయినాయని శ్రీరామ్ కుమరయ్య రైతు గారు చెప్తున్నారు. అలాగే ఈ పాలిథిన్ కవర్ 50 x 50 కవర్ అనేది మనకు 12,000 ఛార్జ్ పడ్డదట. ఛార్జ్ పడ్డ తర్వాత ఈ జేసీబీకి వచ్చేసి ఒక 5,000 దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు. ఈ 5 HP మోటార్ అంటే నీళ్ళల్లో కంప్లీట్గా ఒక ఎడ్జ్కి ఒక హోల్ లెక్క తీసుకొని దానికి మోటార్ అందులో వేసుకొని మనకు వాటర్ అనేది ఒక ఎడ్జ్కి వస్తే మొత్తం పారబోయేదానికి ఈజీగా అవుతుంది. అలాగే ఆ మోటార్కి వచ్చేసి 29,000. అలాగే 5 HP నీళ్ళ మోటార్ CRI తీసుకున్నారండి. అలాగే ఇలాంటి ఒక బెండింగ్ పైప్ తీసుకొని వాటర్ అనేది బయటికి జంప్ చేయడానికి ఈజీగా అవుతుంది. దీన్ని కంప్లీట్గా వచ్చేసి ఇప్పుడు మోటార్కి అనేది 29,000 అయింది. ఈ పాలిథిన్ కవర్కి అనేది 12,000 అయింది అని అంటే 31,000 దాకా అయింది. అలాగే దీని కింద ఇంకో పరద వేసాడు డబల్గా, అదొక 12,000. దీనికి కంప్లీట్ ఛార్జెస్ వచ్చి 45,000. ఇలా అమర్చుకుంటే ప్రతి ఒక్క విలేజ్లో ఇలాంటిది అమర్చుకుంటే పిల్లలు అనేది బయట సిటీకి ఒక 10 కిలోమీటర్ స్విమ్మింగ్ పూల్ అనేది ఎలా ఏర్పాటు చేసుకున్నాం, దీని ఖర్చు ఎంత అయింది, దీన్ని ఎలా బాగుకున్నాం, మోటార్ ఎలా ఫీడ్ చేసాం, కంప్లీట్ వీడియో చూడండి. కొత్త కవర్ అనేది మొత్తం తీసామండి. ఇలా చూడండి, 50 x 50 అంటే లెంత్ అనేది 50 ఉంటుంది, బ్రెత్ అనేది 50 ఉంటుంది. కంప్లీట్గా ఇది స్క్వేర్ టైప్లో ఉంటుంది. దానికి ముందే మన దగ్గర ఇలాంటి సేమ్ 50 x 50 పేనియర్ కూడా ఇలాగే వాడాము. అలా వాడినప్పుడు ఆ పరద అనేది కింద వేసాము. ఎందుకంటే కింద లీకేజ్ ఏమైనా మట్టి ఉన్నా మనం స్విమ్మింగ్ చేయంగా మనం అక్కడ కింద తొక్కుడు పడుతుంది కాబట్టి ఏమైనా హోల్స్ ఉంటే అందులోకి వెళ్ళి మట్టి వస్తుంది అని డబల్ వేస్తున్నాం. దాని ద్వారా మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. పరదా అనేది కరెక్ట్ ఎడ్జులు లెక్క కరెక్ట్గా మార్చుకోవాలి. ఎందుకంటే స్టార్టింగే లోపల ఎన్ని ఎడ్జెస్ ఉన్నా పరదా అనేది కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే పైన అనేది బండలు కానివ్వండి, లేదంటే ఏమన్నా స్టోన్స్ ఏమన్నా రోప్స్ కట్టుకునే దానికి ఇది కింద మనం సెట్ చేసుకుని కట్టాలి. ఎందుకంటే ఫుల్ వాటర్ పెట్టినాక టైట్ అయిందని అంటే పరద అనేది మొత్తం చినిగిపోతుంది. మళ్ళీ కాస్ట్ కూడా దాదాపు 12,000 దాకా ఉంది ఇది ఒక్కటే కవరు. మళ్ళీ ఇలాంటి గుంతలో తీసుకున్న తర్వాత మనం ఎడ్జ్కి అనేది మన వాటరు ఈ నీళ్ళ మోటార్ అనేది అక్కడ ఎడ్జ్కి పెడితే మనం ఊకే కడిగినప్పుడల్లా మనం అన్ని వాటర్ ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎడ్జ్కి పెడితే ఏమైనా స్లోప్కి లాస్ట్ ఈ మోటార్ అనేది లాస్ట్ పెడితే వాటర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. 5 HP మోటార్ అయితే ఫిట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా మోటార్ అనేది ఇలా స్టెప్స్ లెక్క పెట్టుకున్న దానికి వెళ్ళి అట్లా తీసుకుపోయి లాస్ట్ హోల్లో ఇంకో హోల్, చిన్న హోల్ దీని నీళ్ళ మోటార్ కాబట్టి దాని మందం చేసి అక్కడ అడ్జస్ట్ చేసాం. అలాగే దానికి మంచిగా కింద టీప్ చుట్టాం, ఎందుకంటే పరద ఖరాబ్ కాకుండా. అటు ఇటు ఇసుక నింపిన బస్తాలు వేసాం. ఇక మోటార్ అనేది మనం స్టార్ట్ అయినాక సపోజ్ వాటర్ ఉన్న తర్వాత అసలుకే దొల్లదు. ఇక వాటర్ అనేది స్టార్ట్ చేసామండి. దాదాపు ఇది కూడా ఇంకో 5 HP మోటారు బావి నుంచి వచ్చేది. ఇది దాదాపు పెట్టి 1 అవర్ అవుతుంది. ఇంకో 1 అవర్ పడుతుంది కావచ్చు ఇది నిండాలనంటే. ఇక వాటర్ అనేది కంప్లీట్గా 3 to 4 days దాకా మనకు మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవే ప్యూర్గా ఉన్నాయి కాబట్టి మనకు ఏమైనా కంటామినేట్ ఏమైనా వాటర్ ఇట్లా వెదర్ చేంజ్ అయ్యి గాలికి ఏమైనా పడితే కానీ అప్పుడు తీసేయాలి. అటు ఇటనా మనకు 2 hours అయితే దగ్గరికి వస్తుందండి నిండడానికి.
దాదాపు 8 ఫీట్ దాకా ఇది ఉంటుంది. ఎలా అంటే లోతు అనేది 8 ఫీట్ ఉంటుంది. మనం ఎవరైనా 5 to 6 ఫీట్ ఉన్నవారు అట్టిగానే మునుగుతారు. అలా అయితే మనకి ఈత త్వరగా వస్తుంది. ఎంత కొంచెం లోతు ఉంటే మన కాలు కింద అనుకుంటేనే ఈత అనేది మనకు కరెక్ట్ వస్తుంది. ఆ స్కిల్స్ కూడా కొట్టడానికి ఈజీగా ఉంటుంది. అటు ఇటన మోటార్ అనేది నిండడానికి వచ్చేసిందండి. 2 అవర్స్లో దాదాపు నిండిపోయింది. ఇప్పుడు 8 ఫీట్ దాకా మనం వాటర్ పెట్టుకున్నాం. వీడియో చూడండి. ఇప్పుడు అనేది పూల్ అనేది ఫుల్గా వాటర్గా ఉండిపోయింది. ఇక్కడ స్విమ్మింగ్ అనేది చిన్నపిల్లలు ఎంతైనా 4 to 5 ఫీట్ ఉంటారు కాబట్టి 3 to 5 ఫీట్ అనుకోండి, ఈ గ్యాప్లో ఉంటారు కాబట్టి మనకు ఈ 8 ఫీట్ వాటర్ అనేది చాలా వరకు ఎక్కువ సరిపోతుంది. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అక్కడ వేరే దగ్గరనైతే బ్యాచ్ వైజ్గా అయితే మనకి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే కొంచెం సూపర్గా ఈ ఐడియా మీరు కూడా మీ విలేజ్లో చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను